మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. ఇప్పుడు పూజ చేద్దాం. ముందు ఆ కలుషానికి బొట్టు పెట్టండి అమ్మా. కలుషానికి బొట్టు పెట్టండి. కలుషం ఉంది కదా, దానికి పిల్లలకు చెప్పండి, తెలియకపోతే మీరు పెట్టండి, పెద్దవాళ్ళు పెట్టండి. మాతృదేవో భవ మాతృదేవో భవ. టీచర్ల ముందున్న వాళ్ళకు ఒకసారి గమనించండి, 2 ప్లేట్లు ఉన్నాయి. మా ఖాళీ ప్లేట్ ఒకటి ఉంది, పూల ప్లేట్ ఒకటి ఉంది. ఆ ఖాళీ ప్లేట్లో గ్లాస్ పెట్టించండి. గ్లాస్ పెట్టించి పూజతో స్టార్ట్ చేద్దాం. కలుషం పూజ, దాన్ని బొట్టు పెట్టండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ. ఆ కలుషం నీళ్ళల్లో ఆ చెంబులో 2 పుష్పాలు వేయండి. 2 పుష్పాలు వేయండి. ఆ తర్వాత 2 నక్షత్రాలు వేయండి. కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేయండి. చెప్పండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. అది వేసిన తర్వాత మీ కుర్చీ పైకెత్తండి విద్యార్థులు అందరూ కూడా కుర్చీ పైకెత్తండి. ఆ చెంపు పైన మూత పెట్టండి, చేయి పెట్టండి. ఆ నీళ్ళ గ్లాస్ పైన నీళ్ళ చెంపు పైన మూత పెట్టి ఇట్లా మూయండి. అరచే పూర్తి మూయాలన్న. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కూడా పెట్టండి. వాటి పైన పెద్దవాళ్ళు కుర్చీ పెట్టండి అమ్మా. కుర్చీ పెట్టండి, కళ్ళు మూసుకోండి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. చేయండి. అన్నిటికి నమస్కరించుకోండి. అవి గంగా జలాలు. వాటిని నమస్కరించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నెమ్మదిగా ఆ నీళ్ళలో పుష్పం ఉందిగా తీసుకొని తలపైన 2 సార్లు నీళ్ళు చల్లుకోండి. నీళ్ళు చల్లుకోండి. అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగతో పివ యస్కరే పుండరీ కక్షం సభాగ్యాభ్యంతర శుచి. అమరణ పైన కూడా చల్లండి. మీరు తెచ్చుకో వస్తువుల పైన కూడా చల్లండి. పూజ సామాగ్రి, పండ్లు, పూలు కదా, పూలదండలు పండుగ చల్లండి. మరోసారి అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగతో పివ యస్కరే పుండరీ కక్షం సభాగ్యాభ్యంతర శుచి. ఆ పుష్పం అక్కడ వేసేయండి. ఆ నీళ్ళలో ఆ చెంబు తీసి పక్కన పెట్టండి. తాంబాలం కల్లా చెంబు తీసి పక్కన పెట్టండి. తాంబాలం ఖాళీ ఉండాలి. ఖాళీ ఉండాలి. దాంట్లో ఏ వస్తువులు ఉండొద్దమ్మా. పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు అవన్నీ పక్కన పెట్టుకోండి. తాంబాలం ఖాళీ ఉండాలి. ఇప్పుడు తాంబాలంలో ఫస్ట్ ఒకసారి నా మాట వినండి. పేరెంట్స్ ఇద్దరు వచ్చిన వాళ్ళు, అంటే అమ్మ నాన్న ఇద్దరు వచ్చిన వాళ్ళు చేయొద్దండి. అమ్మ వచ్చారు, నాన్న వచ్చారు, పక్కన ఉన్నారు. వెరీ గుడ్. వాళ్ళ ఆ పిల్లల్ని అడుగుతున్నాను. పిల్లలు ఫస్ట్ అమ్మ కాళ్ళు కడుగుదామా, నాన్న కాళ్ళు కడుగుదామా? చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఫస్ట్ ఒక్కరి కాళ్ళు, ఒకరికి. ఫస్ట్ ఎవరి కాళ్ళు, అమ్మదా నాన్నదా? చెప్పండి గట్టిగా. ఇందాక 9 నెలలు మోసింది ఎవరు? అమ్మనా నాన్న కదా? అమ్మ కాళ్ళు కడదాం ఫస్ట్ కదా, ఆ తర్వాత నాన్న కాళ్ళు. వెంకటేశ్వర అంటున్నారు, నీకుండా మా భార్య కాళ్ళు కడుతున్నారు కదా. కరెక్టే సార్, ఫస్ట్ అమ్మ కాళ్ళు కడుగుతారు. ఎందుకంటే మనల్ని కూడా మన అమ్మ కన్నా 9 నెలలు మోసింది కదా, అందుకే ప్రియారిటీ ఫస్ట్. వేదాలు కూడా అమ్మ పేరే ఇచ్చారు కాబట్టి మాతృదేవోభవ తర్వాత పితృదేవోభవ. కాబట్టి అమ్మ కాళ్ళు కడిగితే నాన్న కాళ్ళు కడుగుతారు. అమ్మ కాలం మీరే చేతి పట్టుకోవాలి. ఇలా చేతి పట్టుకోండి. 2 పాదాలు పట్టుకోవాలి చేతులతో. అమ్మ కాళ్ళు పట్టుకోవాలి. తాంబాలను పెట్టండి, ప్లేట్లు పెట్టండి. ఒక సింగిల్ వచ్చినా పర్లేదు నాన్న. అమ్మ నాన్న రాలేదు, అమ్మకు వచ్చేది వాళ్ళు కూడా కాళ్ళు దాన్ని పెట్టండి. టీచర్ ముందు విద్యార్థులు టీచర్ కాళ్ళని అలా పట్టుకొని ప్లేట్లు పెట్టండి, కళ్ళు పెట్టండి. ఇప్పుడు పసుపు కుంకుమ కాళ్ళ పైన బొట్టు పెట్టండి. చుక్క పెట్టండి, పసుపు పెట్టండి, కుంకుమ పెట్టండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ. కాళ్ళ పైన పసుపు కుంకుమ చుక్కలు పెట్టండి, 2 చుక్కలు. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ. నెమ్మదిగా నీళ్లు తీసుకోండి. నీళ్లు తీసుకొని కడగండి. అమ్మ కాళ్ళ పైన పోయండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. పాలు తెచ్చుకున్న పాలతో కడగండి. మాతృదేవో భవ మాతృదేవో భవ. పాలతో కడగాలమ్మా. పిల్లలకు తెలియకపోతే చెప్పండి. చిన్న పిల్లలు ఉన్నారు ముద్దుగా, వాళ్ళకి చెప్తూ చేయించండి. మాతృదేవో భవ మాతృదేవో భవ. పాలు పోసి కడగాలన్న 2 చేతులతో అమ్మ నాన్న కాలు కడగాల. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ
దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ పాలు పోసి కడిగాక నీళ్ళతో మళ్ళీ ఒకసారి కడగండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ నాన్న కాలు కడగడానికి కొన్ని నీళ్ళు ఉంచుకోండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ నెమ్మదిగా అమ్మ కాలు కడిగిన తర్వాత ఆ రెండు చేతులతో మీరే అమ్మ పాదాలు పట్టుకొని పక్కన పెట్టండి. దూరంగా పెట్టించండి. తాంబాల వంచి కూడా తగలొద్దు, అలా పెట్టాలి. అమ్మ కాలు తీయండి, తాంబాలను తీసి పక్కన పెట్టండి. పక్కన పెట్టండి. ఒకవేళ నాన్న వస్తే ఆ తాంబాలం నాన్న ముందు పెట్టండి, నాన్న కాలు ముందు పెట్టండి. నాన్న భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ నాన్న తలకల రెండు చుక్కలు పసుపు కుంకుమ పెట్టిన తర్వాత కడగండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ నీళ్ళు పోసి కడగండి నాన్నకాలను. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ పాలు పోసి కడగండి నాన్నకాల పేరు. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ నాన్నకాలు పాలతో కడిగిన తర్వాత నీళ్ళు పోసి కడగండి మళ్ళీ. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత నెమ్మదిగా నాన్న కాళ్ళను ఇలా రెండు చేతులు పట్టుకోండి. పట్టుకొని పక్కన పెట్టండి. మీరే పెట్టాలి ఆ కాళ్ళను. అలా పట్టుకోండి, పక్కన పెట్టండి. ఒకసారి చూసారా నాన్న కాళ్ళు ఇందాక అమ్మ కాళ్ళు ఉంటున్నప్పుడు ఎంత సున్నితంగా ఉన్నాయి స్పర్శ చూస్తుంటే. నాన్న కాళ్ళు ఎంత గరుగ్గా ఉన్నాయో, గట్టిగా ఉన్నాయి కదా. అంటే ఎంత కష్టపడితే కానీ అంత సున్నితంగా ఉండే కాళ్ళు అలా మారాయి. అంటే మన గురించి కష్టపడ్డా కష్టమంత కాళ్ళు తెలుసుకుంటా. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆ కాళ్ళు కడిగిన నీళ్ళు ఎంత పుణ్యం అంటే, మీకు శివరాత్రి రోజు నాడు శ్రీశైలం వెళ్ళి ఆ మల్లన్న పైన నీళ్లు పోసి అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఎంత పుణ్యమో అంతకంటే రెట్టింపు పుణ్యం. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉన్నారు. అమ్మా నాన్న మన కన్న తల్లిదండ్రులు కాబట్టి ఆ నీళ్ళని ఏం చేస్తారంటే తలపైన చల్లుకోండి. కాలు కడి నీళ్ళు తలపైన చల్లుకోండి. తలపైన చల్లుకోవాలా చెప్పండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పిల్లలు ఇడిచేయండి. ఇలా ఇలా కాదు బిడ్డ, ఇలా కాదు, ఇలా తీసుకోండి. దోశలు తీసుకోండి. తలపైన తల చల్లబడాల. ఆ మెదళ్ళని వేడెక్కుతున్నాయి. అమ్మ పైన ప్రేమ, నాన్న పైన ప్రేమ కలగాలి. ఇప్పుడు చక్కగా ఆ నీళ్లు తలపైన పడితే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇస్తా పాపండి. ఆ తాంబాలం ఆ నీళ్లు కడిగి తాంబాలం కుర్చీ కింద పెట్టేయండి. కుర్చీ కింద పెట్టండి. దాంతో పని లేదు. ఇప్పుడు కొద్దిగా పక్కన పెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా టవల్ తీసుకోండి బిడ్డ. టవల్ తీసుకోండి. టవల్తో తుడవాల నాన్నకాలు అమ్మకాలు. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ శుభ్రంగా తుడవండి. నాన్న కాళ్ళను మీ తొడపైన పెట్టుకోండి. నాన్న కాళ్ళను మీ తొడపైన పెట్టుకొని తుడవండి. పూర్తిగా తడి లేకుండా అమ్మ కాళ్ళను మీ తొడపైన పెట్టుకొని తుడవండి. తుడవాలి బిడ్డ, తుడవాలి పూర్తిగా. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ టవల్ ఉంది కదా, ఆ టవల్ ను అమ్మా నాన్న కాళ్ళ కింద పరవండి. అలా కింద వేస్తే అమ్మ నాన్న కాళ్ళు దాంట్లో పెడతారు. టవల్ వెడల్పు పెట్టండి, వెడల్పు చేయండి. కాళ్ళ కింద పెట్టండి. కాళ్ళ కింద పెట్టాలి. పెట్టండి. టవల్ ను వెడల్పు చేసి మాతృదేవో భవ మాతృదేవో భవ అంటే ఇక్కడ నుంచి అమ్మా నాన్న కాళ్ళకు బాధ కలగకుండా చూసుకుంటానే భావన. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా పసుపు కుంకుమ తీసుకోండి. అమ్మ కాళ్ళ పైన నాన్న కాళ్ళ పైన చల్లుతూ ఉండండి. అమ్మ కాళ్ళ పైన నాన్న కాళ్ళ పైన. టీచర్ ముందున్న పిల్లలు టీచర్ కాళ్ళ పైన చల్లండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ టీచర్ కాళ్ళ పైన కూర్చోండి. మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ
అమ్మా నాన్న ముందున్న పిల్లలు, టీచర్ ముందున్న పిల్లలు పసుపు కుంకుమ చల్లండి. పసుపు కుంకుమ. మాతృదేవో భవ. మాతృదేవో భవ. చెప్పేది కనపడాలి కాలిపోయిన. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. పుష్పాలు పెట్టండి. ఫ్లవర్స్ పెట్టండి. అమ్మన్న కాలిపోయిన ఫ్లవర్స్ పెట్టండి. పుష్పాలు. మాతృదేవో భవ. మాతృదేవో భవ. ఒక్క పుష్పం అమ్మ చేతికి ఇవ్వండి. ఒక్క పుష్పం అమ్మ చేతికి ఇవ్వండి. ఒక్క పుష్పం నాన్న చేతికి ఇవ్వండి. అమ్మలు తల్ల పెట్టుకోండమ్మా. ఆ పుష్పాన్ని నాన్నలు మీరు చేర పెట్టుకోవాలి. వెంకటేశ్వర ఆ పుష్పం చేర పెట్టుకోండి. ఆ పిల్లలు మీరు ఒక్కొక్క పుష్పం మీరు చేర పెట్టుకోండి. ఆడపిల్లలైతే తల్ల పెట్టుకోండి అమ్మా. ఆడపిల్లలైతే తల్ల పెట్టుకోండి. మగ పిల్లలైతే చేర పెట్టుకోండి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. మీరు తెచ్చుకున్న పువ్వులన్నీ అమ్మ నాన్న కాలిపోయిన వేయండి. విడి పువ్వులు మొత్తం వేసండి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. నెమ్మదిగా పూలమాల తెచ్చుకున్న వాళ్ళందరూ లేచి నిలబడండి. పూలదండ పట్టుకొని నిలబడాలి. అమ్మా నాన్నకు వేయాలనుకున్న పూలమాల తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళు లేచి నిలబడండి. అప్పుడే వేయద్దు. అలా పట్టుకొని నిలబడండి. అలా పట్టుకొని నిలబడాలి. వీడియో పేపర్ ఇక్కడ. మాతృదేవో భవ. మాతృదేవో భవ. అలా పట్టుకొని నిలబడాలా. వేయద్దు. అప్పుడే ఇక్కడ పట్టుకోండి. నిలబడండి. పైకి రాను. పైకి రా. పేరెంట్స్ కింద కూర్చోవాలా. పేరెంట్స్ కూర్చోవాలా. తల్లిదండ్రులు కింద కూర్చోండి. అంటే కుర్చీల పైన కూర్చోండి. పైకి రా. వీడియో సార్ పైకి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. అందరూ చేతుల దండ పట్టుకొని నిలబడండి. చెప్పండి గట్టిగా. అమ్మ కూర్చోవాలి. నాన్న కూర్చోవాలి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. మెల్లగా అమ్మ మీద వేడిదంటే మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. నాన్న మీద వేయండి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. వేసుకోవాలి. చేతి పట్టుకోండి. దండ నల్ల పట్టుకోండి. వంగండి. అలా పట్టుకోండి. పిల్లలు ఎక్కడ ఉండాలా. పిల్లలు ఎక్కడ ఉండాలమ్మా. అలా పట్టుకోండి. అలా వంగండి. అట్లాగే. వెరీ గుడ్. వెరీ గుడ్. చెప్పండి గట్టిగా. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. విద్యార్థులు చేతులు తీయండి. ఇది కూర్చోండి. ఇది కూర్చోాలి. వజ్రాసనం కూర్చోాలి. నీళ్ళు డౌన్. నీళ్ళు డౌన్. మోకాల మీద కూర్చోండి. మోకాల మీద కూర్చోవాలి. నిలబడద్దు. మోకాల మీద కూర్చోండి. అక్షంతలు తీసుకోండి. అక్షంతలు తీసుకోండి. అమ్మ కాలుపైన నాన్న కాలుపైన వేయండి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. అందరూ చెప్పాలి. పిల్లలు పెద్దలు అందరూ చెప్పాలి. మీరు కూడా మీ అమ్మని కలుసుకుంటూ కూర్చోాలి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. కొన్ని అక్షతలు అమ్మ చేతికి నాన్న చేతికి ఇవ్వండి. కొన్ని అక్షతలు అమ్మ చేతికి నాన్న చేతికి ఇవ్వండి. కొన్ని అక్షతలు అమ్మ చేతికి నాన్న చేతికి ఇవ్వండి. అలా పట్టుకోవచ్చు. అప్పుడు మీరు వేయద్దు. మళ్ళీ ఒకసారి పిల్లలు అమ్మ కాళ్ళపైన నాన్న కాళ్ళపైన అక్షతలు వేయండి. అమ్మ కాళ్ళపైన నాన్న కాళ్ళపైన అక్షతలు వేయండి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. పిల్లలు ఒకసారి రెండు చేతులు పైకెత్తండి. విద్యార్థులు అందరూ మీరు రెండు చేతులు అమ్మ కాలు పైన నాన్న కాలు చేతులు పెట్టండి. వంగండి. తల అంచండి. ఎదురు భాగం. ఫోర్ హెడ్. తలపైన తల కాలపైన పెట్టేస్తారు. పైకి మనకి అవుతుంది. అలా పెట్టండి. అమ్మ కాలు పైన చేతులు పెట్టండి. నాన్న కాలు పెట్టండి. అట్లా తల అంచాల. మనసులో తలుసుకోవాలి. ఏమైనా కోరికలు కోరుకుంటే అట్లాగే అదేదా అమ్మ మనసులో మంచి దీపాలు వేసారు. రెండు చేతులు తలపైన పెట్టండి. తలపైన పెట్టండి. రెండు చేతులు పెట్టి వంగాలమ్మా. కొద్దిగా వంగండి. తల్లిదండ్రులు వంగండి. పిల్లలు చిన్నగా ఉన్నారు. తలపైన చేతులు పెట్టండి. కళ్ళు మూసుకోండి. తల్లిదండ్రులు కళ్ళు మూసుకోవాలమ్మా. తల్లిదండ్రులు కళ్ళు మూసుకోండి. ఎప్పుడు కళ్ళు తెరవద్దు. పిల్లలు కళ్ళు మూసుకోవాలి. తల లేకపోతావు. చెట్ట తీరులు అంతా ఎప్పుడు లేవుతున్నాడు. ఎప్పుడు లేవద్దు.
లోకాలురా ఉయ్యాలా ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాలా ముక్కోటి దేవతలు ఒక్కటై రావంగా అడవి మల్లేలన్నీ అందాలు విరపోసే పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా ఏడేడు లోకాలురా ఉయ్యాలా ఎదురొచ్చి దీవించెరా 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 ఇయ్యాలా ముక్కోటి దేవతలు ఒక్కటై రావంగా అడవి మల్లేలన్నీ అందాలు విరపోసే పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా బీజేపీ గాలి ఊసులే అడిగింది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నాను ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నాను ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నాను బీజేపీ గాలి ఊసులే అడిగింది ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నాను ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నాను ఎగిరేటి ఆ పక్షి తొంగి చూస్తున్నాను నీలి ఆకాశము నిండరబోయింది ఆనంద భాషాలు పాదాలు గడిగింది పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా ఏడేడు లోకాలురా ఉయ్యాలా ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాలా ఏడేడు లోకాలురా ఉయ్యాలా ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాలా నాన్నను మించిన దైవమే లేదని భక్తిగా తన తల్లి పాద పూజలు చేసి పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పొద్దు పొద్దులు లేసి పసివాళ్ళందరూ అమ్మ నాన్నకు మొక్కి బడితో వంటకో అమ్మ నాన్నకు మొక్కి బడితో వంటకో అమ్మ నాన్నకు మొక్కి బడితో వంటకో పొద్దు పొద్దున లేసి పసివాళ్ళందరూ అమ్మ నాన్నకు మొక్కి బడితో వంటకో అమ్మ నాన్నకు మొక్కి బడితో వంటకో అమ్మ నాన్నకు మొక్కి బడితో వంటకో ఎదురొచ్చ గురువులు ఎదుర కట్టుకొని సల్లదను జీవించమన్నారు పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా ఏడేడు లోకాలురా ఉయ్యాలా ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాలా ఏడేడు లోకాలురా ఉయ్యాలా ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాలా అమ్మను మించిన దైవమే లేదని ఆత్మసాక్షి తల్లి పాద పూజలు చేసి పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా నీలి ఆకాశము నివ్వెరబోయింది ఆనంద భాషాల పాదాలే గడిగింది పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా ఏడేడు లోకాలురా ఉయ్యాలా ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాలా ఏడేడు లోకాలురా ఉయ్యాలా ఎదురొచ్చి దీవించెరా ఇయ్యాలా ముక్కోటి దేవతలు ఒక్కటై రావంగా అడవి మల్లేలన్నీ అందాలు విరపోసే పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పూల వర్షం కురిసేరా ఉయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పూల వర్షం కురిసేరా ఇయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా పాద పూజలు చేసిరో ఇయ్యాలా మెల్లగా మెల్లగా పిల్లల తల నుంచి చేతియండి అమ్మా మెల్లగా పిల్లల తల నుంచి చేతియండి ఇలా పెట్టండి చేతిలో తల్లిదండ్రులు ఇలా పెట్టండి రెండు చేతిలో పెట్టండి పైనుంచి ఇలా కూర్చోండి ఇలా చెక్క కూర్చొని మీరు అంతా ఇలా దూరం నుంచి పెట్టండి చేతిలో దూరం నుంచి పెట్టండి పిల్లలు లేవండి అమ్మ నా తల్లి చూడాలా అమ్మ నా బొమ్మ చూడండి నమస్కారం పెట్టండి లేవాలి టీచర్ ముందు విద్యార్థులు టీచర్ల మొక్క చూడాలా నమస్కారం పెట్టండి మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ పిల్లలు కూర్చోవాలి పిల్లలు కింద కూర్చోవాలి మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ అమ్మ కళ్ళలో చూడాలి నాన్న కళ్ళలో చూడాలి పిల్లలు నమస్కారం పెట్టండి ఆ చూపు ద్వారా మీకు అనంత శక్తి దొరుకుతుంది అనంతమైన ఆరోగ్యం దొరుకుతుంది అనంతమైన విశాలత్వం దొరుకుతుంది మీకు చాలా చక్కటి ఆలోచన పెట్ట మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ
అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. పిల్లలు వేసినటువంటి విద్యార్థులందరినీ కూడా టీచర్ ముందు ఒక్క విద్యార్థి మాత్రమే, టీచర్ ముందు ఒక్క విద్యార్థి, మిగతా ముందు ఉండండి మేడం. టీచర్ ముందు ఒక్క స్టూడెంట్ మాత్రమే నిలబడాలా. ఆ విద్యార్థి నిలబడండి. అమ్మా నాన్న ముందు వాళ్ళు నిలబడండి. అమ్మా నాన్న ముందున్న విద్యార్థి నిలబడండి. ఆ పండు తీసుకోండి. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు పెట్టండి. అక్కలు ఉన్నాయి కదా, వెంకటేశ్వర మీరు వెళ్ళాలి. ఇక్కడ ఉన్నారా? సరే కూర్చోండి, అక్కడ కూర్చోండి. ఆ పళ్ళు ఇవ్వండి. ఫ్రూట్స్, ఫ్రూట్స్ మెల్లగా మెల్లగా ఇట్లా పట్టుకోండి అమ్మా. పిల్లలు నైవేద్యం పెట్టాలి బిడ్డ, నైవేద్యం పెట్టాలి. అమ్మ నాన్నకు చేతులు పెట్టాలి. ఒళ్ళో పెట్టండి. ఒళ్ళో పెట్టిన తర్వాత ఆ పండించారు కదా, కిందికి వంగండి, కిందికి వంగండి. కిందికి వంగి నమస్కరించుకోండి. దేవుడికి నైవేద్యం పెట్టాక దండం పెట్టుకుంటాం కదా, పెట్టాలి. కిందికి వంగి కాళ్ళకి దండం పెట్టుకోండి, కాళ్ళకు దండం పెట్టుకోండి. అమ్మ నాన్నకు ప్రతిరోజు కూడా కాళ్ళకు నమస్కారం పెట్టుకోవడం అంటే అలా తల ఆనికి నమస్కరించుకోవాలి. రెండు చేతులు తలపైన పెట్టి కాళ్ళ పైన పెట్టి ఆ తర్వాత నమస్కరించుకోవాలి, తల ఆనించాలి. ఇది వెరీ గుడ్, వెరీ గుడ్. మెల్లగా పిల్లలు లేచి నిలబడండి, లేచి నిలబడాలి. దేవాలి పేరెంట్స్ లేచి నిలబడండి, పేరెంట్స్ కూడా లేచి నిలబడండి అమ్మా. పేరెంట్స్ లేచి నిలబడండి. ఒక్కడు ముందు చేయాలి. వినాయకుడు కదా, తల్లిదండ్రులు చుట్టూ తిరిగినట్టుగా పిల్లలు మీ చుట్టూ తిరుగుతారు. ఒక్కడు ముందు జరగండి అమ్మా, ముందు జరగండి. 3 చుట్టూ తిరగాలి. అమ్మ నాన్న చుట్టూ తిరగాల, టీచర్ చుట్టూ పిల్లలందరూ తిరగాల. మాతృదేవో భవ. మాతృదేవో భవ. క్లాక్ వైజ్ అమ్మా, వాళ్ళకి చెప్పండి మేడం. క్లాక్ వైజ్, క్లాక్ వైజ్. కుడి చేతులు వెనక్కి వెళ్ళాలి పిల్లలు. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. తిరుగుతున్నారు. క్లాక్ వైజ్ ఎప్పుడు తిరుగుతున్నా. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. 3 చుట్టూ తిరిగిన తర్వాత ఎదురు నిలబడండి. అమ్మ ఎదురుగా నాన్న ఎదురు నిలబడండి. ఆ టీచర్ వెనుక జరగండి. అమ్మ కుర్చీ దగ్గర జరగండి. పేరెంట్స్ వెనుక జరగండి, కొద్దిగా వెనుక జరగండి. పేరెంట్స్ వెనుక జరగండి, కుర్చీ దగ్గర జరగండి, జరగండి. ఇప్పుడు మీ చేతుల్లో ఒక పండు పిల్లడికి ఇవ్వండి. మీ కొడుకు ఒక కూతురుకు ఇవ్వండి. ఒక పండు ఇవ్వండి, ఇవ్వండి, పండు ఇవ్వండి, ఇవ్వాలా. మీ చేతులు నైవేద్యం పెట్టారు కదా, అప్పుడు పిల్లలు మీరు తినద్దు. ఒకరు వినండి నా మాట. ఆ అరటి పండు వచ్చి అమ్మకు పెట్టాలి, తినబెట్టాలి. నాన్నకు పెట్టాలి, తినబెట్టాలి. మీరే తినబెట్టాలి, టీచర్ పెట్టాలి, తినబెట్టండి. అమ్మ నాన్న గురువులు పెట్టాలి, పెట్టాలి, తినబెట్టండి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. తినాల, టీచర్ తినాలా, అమ్మ నాన్న తినాలి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. తల్లిదండ్రులు తినండి. వాళ్ళ చేత ఎంత కమ్మ ఉందో చూడండి, ఎంత బాగుందో. అది నిజంగా అమృతం లాగుంటుందమ్మా. తినండి, తినండి. పిల్లలు తినడం, తినండి, తినండి. ఓకే, వెరీ గుడ్. అమ్మలు ఆపండి, మా పిల్లలు పెట్టరా, పిల్లలు పెట్టండి, కొంచెం పెట్టండి. వాళ్ళు కూడా తింటారా. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. అరటిపండు మొత్తం తినండి పిల్లలు. తల్లిదండ్రులు తిన్న తర్వాత అరటిపండు తొక్క మీ బ్యాగులు వేసుకోండి. మీ కవర్లు పిల్లలు పెడతారు మా కింద వేస్తే. ఆ బ్యాగులు కానీ కవర్లు కానీ వేసుకోండి. అరటిపండు తొక్కలు వేసేసుకోండి. పూర్తిగా తినండి, తినండి. చెప్పండి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. కింద ఫ్లవర్స్ ముట్టదురా, కింద ఉండే పుష్పాలు ఎవరు ముట్టదు. అందరు తెలిసారా? అటువంటి ఒక పక్కన వేసారు కదా, ఒక చేతులు ప్యాకెత్తండి, చేతులు ప్యాకెట్ గట్టిగా దెబ్బలు కొట్టాలా. 2 చేతులతో ఒక చేతిలో పండు ఎట్లా కొడతారు నా పండు తినేసాయి, తినేసి కొట్టాలి. అయిపోయి కొట్టండి, కింద పెట్టండి. చేతులు కూడా చేతులు అట్టుకుని తొక్క కింద పెట్టండి, కింద పెట్టండి. ఇప్పుడు చేతులు ప్యాకెత్తండి. పేరెంట్స్ గట్టిగా దెబ్బలు కొట్టండి. పేరెంట్స్ కూడా చేతులు ప్యాకెట్ కొట్టాలి, ప్యాకెట్ కొట్టండి. వెరీ గుడ్. పిల్లలు అందరూ కొట్టాలి. కొత్తగా చెప్పండి.
హ్యాపీనెస్ ఇంతుందా 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 ఇంతనా 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 పెద్దవాళ్ళు చెప్పట్లేదు అందరు పెద్దవాళ్ళు చెప్పాలా ఇంతనా 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 పిల్లలు చేసినప్పుడు హ్యాపీ ఉంది కదా పిల్లలు ఒక్క పెట్టుకోండి చదువు పెట్టుకోండి అలాంటి జరగండి గట్టే పెట్టుకోండి దగ్గర పెట్టుకోవాలి కౌగిలించుకోవాలా అలా దగ్గర తీసుకోవాలా మీ బిడ్డలు వాళ్ళు కళ్ళు మూసుకోండి నా మాటలు ఎవరు మాట్లాడదు పెట్టండి ఒక్క క్షణం నా మాట వినండి ఎవరు మాట్లాడదు కళ్ళు మూసుకోండి ఇద్దరు కళ్ళు అంటే తల్లి బిడ్డ తల్లి అందరూ కళ్ళు మూసుకోండాలమ్మా నేను చెప్పే మాట సత్తుగా వినండి ఆ బిడ్డ హృదయంలో స్పందన ఎలా జరుగుతా గమనించండి అమ్మా మీ హృదయంలో స్పందన ఎలా జరుగుతా గమనించండి అది నిజంగా హృదయ స్పందన కాదమ్మా రెండు ఆత్మల కలయిక అది నిజంగా చెప్పాలంటే ఉండే లబ్ధం అని కొట్టుకున్నాకే ప్రేమ రెండు హృదయాల మధ్య ఉండే ప్రేమ కనపడుతుందమ్మా మీరు అందించిన రక్తమే మీరిచ్చిన శ్వాసనే మీరిచ్చిన దేహమే మీరిచ్చిన ప్రాణమే ఆ బిడ్డ ఎవరో కాదమ్మా మీ ప్రతిరూపమే మనసు నుంచి ఆలోచిద్దాం బిడ్డ క్షేమంగా ఉండాలా మనసు నుంచి దీవెనిద్దాం బిడ్డ అనంతమైన ఉన్నతమైన స్థితికి ఎదగాల మనసు నుంచి ఆలోచన అందిద్దాం హృదయం నుంచి వాళ్ళకు ఆలోచన అందిద్దాం ఒక ఆశీస్సులు అందిద్దాం అందరికంటే గొప్పవాడు ఎదగాల ప్రపంచంలో మన భారతీయ సంస్కృతిని ఎల్లకాలం కాపాడే వ్యక్తిగా ముందుకెళ్లాలని కోరుకుందాం పిల్లలకు మనసులో కానీ ప్రత్యేక పరీక్ష కానీ వాళ్ళపైన ప్రేమని చూపిద్దాం తప్ప ఈర్ష ద్వేషం అసూయ తావు లేకుండా ప్రతి క్షణం అమ్మ పట్ల నాన్న పట్ల ప్రేమ అనురాగాలు కలిగేటట్లుగా ఉండేటట్లు జీవించినట్టు చేద్దాం మనసు నుంచి ఆ దీవాన్ని అందించండి పిల్లలు ఆ హృదయ స్పందన చూడండి ఎలా ఉంటుందో నిజమైన వాత్సల్యం అంటారు ఇక వాత్సల్యం నుండి అలాంటి చక్కటి దిగలు పిల్లలకు ఉంటే అది శ్రీరామ రక్ష అవుతాయి వెరీ గుడ్ చేయండి చేతులు పెట్టండి ఇంత చక్కగా పూజ బిడ్డగా ముద్దు పెట్టండి పెట్టండి అక్కడికి వినపడాలా బస్ స్టాండ్కి వినపడాలా ముద్దులు ఇంతవరకు పెట్టండి వెరీ గుడ్ పిల్లలు చేద్దాం సరే పిల్లలు చేద్దారా ముద్దు పెట్టుకున్నారు కదా మీరు బాగా పెట్టిపోయారప్ప వాళ్ళ ముందు వాళ్ళకి బాక్స్ ఇచ్చేయండి అమ్మాయిని బాక్స్ ఇచ్చేయండి పెట్టండి ముద్దు పెట్టండి అరే టీచర్ కాదు మీ అమ్మలా ఇప్పుడు పెట్టండి పర్లేదు కాదు పెట్టండి ముద్దు పెట్టండి వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం ఒక్కసారి పేరెంట్స్ అందరూ కూడా చేతులు పైకెత్తండి అంత పిల్లలు చక్కగా చేస్తాను వాళ్ళ తలపైన చేపెట్టండి తలపైన 2 చేతులు పెట్టండి అమ్మా పిల్లలు తలపైన 2 చేతులు పెట్టండి జీవించండి కళ్ళు మూసుకోండి ఒక్కసారి ఆలోచించండి కళ్ళు మూసుకోండి పిల్లలు నమస్కారం పెట్టుకోండి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టుకోవాలా తల్లిదండ్రులు 2 చేతులు పిల్లలు తలపైన పెట్టాలి ఒక్కసారి మనసులో ఆలోచించుకోవడంగా ఆయన ఇచ్చే సమయం కానీ ఆయన ఇచ్చే ఆలోచన కానీ పిల్లల పట్ల కల్పిస్తున్నారు గమనిద్దాం ఈ రోజు నుండి మా పిల్లలకు ఒక చక్కటి అవకాశం కల్పిస్తాం టైం ఇస్తాం మా భారతీయ సంస్కృతి కాపాడగా వాళ్ళకి దీవిస్తాం అని మనసులో కోరుకోండి ఇంతకాలంగా వాళ్ళకు ఒక్కోసారి మనం సమయం ఇవ్వకపోవచ్చు ఏముందిలే వాడే చదువుకుంటాడు వాడే పోతాడు అనుకోవచ్చు కాకుండా ఈ రోజు నుండి చక్కటి అవకాశాన్ని పిల్లలకు అందిస్తామనే భావనతో బాధ్యత తీసుకుందాం సాగు పిలువగానే బిడ్డ నీ గురించి వస్తాను కంపల్సరిగా నీ గురించి వస్తానమ్మా కంపల్సరిగా నీ విషయంగా సార్తో అడిగి తెలుసుకుంటాను నువ్వు ఏమవుతావు రేపు డాక్టర్ అవుతావా ఇంజనీర్ అవుతావా కలెక్టర్ అవుతావా ఏ రకంగా అవుతావో ఆ ఆలోచనలు సార్లతో చర్చించి నీ గురించి మంచి ఉన్నత ఆశయాలతో ముందుకు తీసుకురానికి నీకు సహకరిస్తాను సమయం ఇస్తాను అని చెప్పి మనసు నుంచే చక్కటి దీవెనలు ఇవ్వండి పిల్లలు ఒకసారి అమ్మ చేతిలో చేయండి చేతులు పట్టుకోండి మా పిల్లలు చేతులు పట్టుకోండి పిల్లలు కళ్ళు మూసుకోండి అమ్మా నాన్నలారా ఇక్కడి నుంచి నేను ఇంతవరకు స్కూల్కి సరిగా వెళ్ళానో లేదో స్కూల్లో చాలా చదువుకున్నాను లేదు కానీ ఇక్కడ నుండి మాటిస్తున్నాను మనమందరం కలిసి భారతీయ సంస్కృతి కాపాడుదాం నేను మీరు చెప్పిన మాట వింటాను అమ్మా నువ్వు చెప్పిన మాట వింటాను నాన్న నువ్వు చెప్పిన మాట వింటాను గురువులారా టీచర్లారా మీరు చెప్పిన మాట తెలుసా ఇస్తాను మంచి ఉన్నతంగా ఎదగడానికి సహకరిస్తాను అని ఒకసారి మనసులో కోరుకోండి చేయండి సార్ పిల్లలందరూ చెప్పలు కొట్టండి పేరెంట్స్ కూర్చోండి పేరెంట్స్ అందరూ కూర్చోవాలి టీచర్స్ కూర్చోండి పిల్లలు నమస్కారం పెట్టుకోండి చెప్పండి సార్ మాతృదేవో భవ రోజు ఒక్కసారి అమ్మ నాన్నకు కాళ్ళకి నమస్కారం చేసుకొని పోవాలి కొందరు ఎక్కువ మంది పేరెంట్స్ తల్లి వచ్చారు కానీ నాన్న కూడా పెట్టాలి పెట్టొద్దా
రోజు కూడా తప్పనిసరిగా 4 నిలబడితే నమస్కారం పెట్టండి ఒకసారి. ఇది వంగండి, కాలు దండబెట్టి అమ్మ దండబెట్టండి, నాన్న దండబెట్టండి, నిలబెట్టండి, టీచర్ దండబెట్టండి. రోజు ఒకసారి వాళ్ళ జీవులు తీసుకోవాలి తప్పనిసరిగా. నిలబడండి, విద్యార్థులు నిలబడండి. అవి వేసుకోవద్దమ్మా, కింది పెట్టద్దు, కింది ముట్టద్దు ఫ్లవర్స్. నిలబడండి సార్, నిలబడండి, విద్యార్థులు నిలబడాలి. నిలబడండి, వెనక్కి తిరగండి, వెనక్కి తిరగండి, రివర్స్ నిల్చోండి, రివర్స్ నిలబడాలి, వెనక్కి తిరగండి. అమ్మా నాన్న వైపు తీర్చేయాలి. కొద్ది వెనక్కి తిరగండి, కొద్ది వెనక్కి తిరగండి, కొద్ది వెనక్కి తిరగండి. ఇప్పుడు వెనక్కి తిరగండి. ఇంకా ప్లేస్ లేదా? అరే ఒళ్ళు కూర్చోండి, కూర్చోండి, అమ్మ నాన్న ఒళ్ళు కూర్చోండి, కూర్చోాలా ఒడిలో కూర్చోండి. అమ్మ ఒళ్ళు నాన్న వాళ్ళు కూర్చోబెట్ట. అమ్మయ్య, ఏం దృశ్యం సార్ ఇది, ఎంత బ్రహ్మాండంగా ఉంది. సార్ మీకు చేసిన కార్యక్రమం చాలా అద్భుతం సార్, అమోఘం. ఆ పిల్లల తల్లిదండ్రులు ఒక దగ్గరికి చేరటం, ఆ తర్వాత పిల్లల పైన తల్లిదండ్రులకి, తల్లి పైన పిల్లలకు బాధ్యతలు తెలియజెప్పడం ఒక మహా గర్వం సార్. ఇప్పుడే మన పాద పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎస్విఆర్ స్కూల్స్ చైర్మన్ అధినేత అయినటువంటి శ్రీపత్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. సరిగట్టే చెప్పట్లతోటి వేదికపైకి ఆహ్వానం పలుకుతా ఉన్నాం సార్. కూర్చోండి, లేవండి, లేవండి పిల్లలు బాగా వస్తున్నారు, పైకి వస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. ఒకసారి కుర్చీ పైకెత్తారమ్మా తల్లిదండ్రులు కుర్చీ పైకెత్తండి, కుర్చీ పైకెత్తండి, హలో కుర్చీ పైకెత్తండి, కుర్చీ పైకెత్తి పిల్లలు తలపైన వేయండి, ఇలా వేయండి, చెయ్యి అలా వేయండి, ఇలా రుద్దండి. ఒకసారి దువ్వండి, ఇలా దువ్వండి, చేతితో ఇలానండి. తల నుంచి మాడు భాగం నుంచి వీపు వరకు అలానండి, వెన్ను వరకు, నడుము కింది వరకు. దాంట్లో శిశునాడు ఉంటుంది. మెదడు చక్కబడితే ఆలోచన చక్కబడతాయి. మెదడు ఆలోచన సరి ఉండాలంటే మీ ఆస్తులు చక్కగా ఉండాలా. ఆ శక్తి ద్వారా పిల్లలకు అనంతమైన ఆరోగ్యం బాగుంటుందమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆవు కదా లేకపోతే ఏం చేస్తుంది, నాలుగు తల వాత్సల్యం అంటారు. ఇప్పుడు మీరు చేసింది కూడా అదే. ఆ చేతితో నిలుతుంటే ఆ స్పర్శ తెలుస్తూ ఉంటారు. పిల్లల యొక్క మనోభావాలు మారిపోతాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి. పిల్లల పట్ల మీ పట్ల చక్కగా అవగాహన ఏర్పడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు దిగర నాలుగు కిందకి బరువు అవుతారయ్యా, కిందికి కూర్చోండి, నాలుగు తిరగండి, నాలుగు తిరగండి, కూర్చోండి, కూర్చోండి, సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్. నాలుగు మళ్ళీ అందరూ కూడా నాలుగు తిరిగి కూర్చోండి. రేపటి మాతృదేవో భవ, మాతృదేవో భవ. ఎవరైనా కింద పుష్పాలు పట్టుకునే వాళ్ళు పట్టుకోవచ్చు, నమస్కారం పెట్టుకోండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. పిల్లలు ఒకసారి కుడి చేయి ముందు పెట్టండి. ఒక ఓత్ తీసుకుందాం, పక్క వాళ్ళ మీద తగలద్దు, దూరం పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఒక మాట తీసుకుందాం అందరూ కూడా, పిల్లలందరూ కూడా కళ్ళు మూసుకోండి, విద్యార్థులందరూ కళ్ళు మూసుకోండి. నేను చెప్పలందరూ, నేను నా జీవితాంతం వరకు మా అమ్మా నాన్నలను ప్రేమగా, బాధ్యతగా, గౌరవంగా, ఆప్యాయతగా చూసుకుంటానని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాను. అమ్మా నాన్నలారా, గురువులారా, మీరు చెప్పిన ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటాను. మీరు చెప్పినట్లు నడుచుకుంటాను. మీరు చెప్పిన మాట తూచ తప్పకుండా వింటాను. అమ్మా నాన్నలారా, మీ అనంతమైన శక్తిని మీ దీవెన రూపంలో మాకు అందించండి. ఇక నుంచి మా బాధ్యతగా మిమ్మలను, మన ఇంట్లో ఉన్న పెద్దలను, తాత నానమ్మలను, అమ్మమ్మ తాతలను ప్రేమగా చూసుకుంటానని, ఎట్టి పరిస్థితిలో కన్న తల్లిదండ్రులైన మిమ్మలను కన్న తల్లిదండ్రులైన మా తాత నానమ్మలను వృద్ధాశ్రమానికి పంపనని ఆత్మసాక్షిగా మాట తీసుకుంటున్నాను. జై గురు. లేకపోతే చెప్పండి. వెరీ గుడ్. అంతేనా? పిల్లలు అంత మాట తీసుకున్నా గట్టి ఉండండి. పిల్లలకు తల్లిదండ్రులు రైట్. ఇప్పుడు తల్లిదండ్రులు మన బాధ్యత ఉందమ్మా. చేయి చెప్పండి, తల్లిదండ్రులు చేయి చెప్పాలి, చేయి చెప్పండి. ఒక మాట తీసుకుని మనం కూడా
మేము కూడా మా పిల్లలకు మన భారతీయ సంస్కృతిని ఎల్లవేళలా అందిస్తామని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాము. మా పిల్లలను చక్కటి సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతానని, దానికి తగిన కృషి చేస్తానని, మా ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలను అత్తామామలను ప్రేమగా బాధ్యతగా జీవితాంతం చూసుకుంటామని, గట్టి పరిస్థితిలో వృద్ధాశ్రమానికి పంపమని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాము. జై గురుదేవ. క్లాప్ కొట్టండి గట్టిగా. పిల్లలు గట్టిగా కొట్టండి. అమ్మని మాట ఇస్తున్నారు. వెరీ గుడ్. పిల్లలు చెప్పండి సార్. అమ్మని పిలవాలా మమ్మీ అని పిలవాలా? ఎంత మమ్మీ అని పిలుస్తారు చేతుల్లో. సరే అమ్మను కదా, ఇంత చాలా మంది పిలుస్తారు నాకు తెలుసు. చేతించండి. మరి మమ్మ అంటే ఏంటి? మమ్మ అంటే మీనింగ్ ఏంటి? మమ్మ అంటే దయ్యం కదా. మరి పూజ చేస్తే మీరు అమ్మగా దయ్యానిగా కదా. మరి అందుకని మమ్మీ నో మమ్మీ బిజినెస్ ఇక్కడ నుంచి చేయి చెప్పండి. పిల్లలు చేయి చెప్పాలి. మేము ఈ రోజు నుండి మా అమ్మా నాన్నను ప్రేమగా గౌరవంగా అమ్మా నాన్న అని పిలుస్తాము, మమ్మీ డాడీ అని పిలువము. వెరీ గుడ్. చేతించండి పిల్లలు. పెద్దవాళ్ళు ఎస్పీఆర్ స్కూల్ చదువుతున్న పిల్లోడు అమ్మా నాన్న లేక నాన్న డాడీ అంటారా, ఇక్కడ మమ్మీ అని అనిపిస్తుంది కదా. నో మమ్మీ నో డాడీ నాన్న, అమ్మా నాన్న పిలిపించుకుందాం. మన కల్చర్ను కాపాడుకుందాం. భారతదేశం గొప్పది. భారతీయ తత్వం అనేది ప్రపంచ దేశాలకంటే కూడా భిన్నమైంది మేడం, చాలా గొప్పనేది. కాబట్టి అమ్మా నాన్న దేవతగా చూసే దేశం అది. ఎక్కడో మమ్మీ అనేది ఎక్కడో ఉండొచ్చు, అవన్నీ పిరమిడ్ అవన్నీ కూడా. కానీ ఇక్కడ మనం ఆ మమ్మీని పిలిచిన నోరుతో ప్రేమగా అమ్మ అని పిలిపించుకుందాం. పెద్దవాళ్ళు చెప్పండి. పెద్దవాళ్ళందరూ చెప్పండి. మేము ఈ రోజు నుండి మా పిల్లలతో అమ్మా నాన్న అని పిలిపించుకుంటాము, మమ్మీ డాడీ అంటే పలకము. వెరీ గుడ్. చదివించడమ్మా. చాలా పిల్లలు గట్టి చెప్పకుండా సార్ అమ్మా నాన్నలు మర్చిపోకూడదు కదా. వెరీ గుడ్. చాలా సంతోషం. అలాగే సార్ పైకి రండి సార్. ఇంత చక్కటి అవకాశం కల్పించిన ఎస్పీఆర్ యాజమాన్యానికి. పిల్లల్లో ఇది కరువవుతుందమ్మా, గమనిస్తున్నారా? పిల్లల ప్రేమ కరువవుతుంది, ఆప్యాయత కరువవుతుంది, కఠినంగా రాళ్ళలాగా తయారవుతున్నారు. ఇలాంటి పాటల ద్వారా వింటుంటే వాళ్ళ మనసులు కొద్దిగా కరిగి అమ్మ పట్ల నాన్న పట్ల ప్రేమ పెరుగుతాయి. మరి ఎంతమందికి బాగా అనిపించింది ప్రోగ్రామ్? మంచిగా అనిపించిన వాళ్ళు చేయండి. దించండి పిల్లలు, దించండి. పెద్దలను అడుగుతున్నాను. బాగుందంటే కుడి చేయి పైకి ఎత్తండి. చాలా బాగుందంటే 2 చేతులు ఎత్తండి. మీకు మనస్ఫూర్తిగా వస్తే చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. చాలా సంతోషమ్మా. మరి ఇది ఎప్పుడెప్పుడు చేస్తారు పిల్లలు? ఇది ఒక్కరోజు చేసి ఊరు కూడా కాదు, మీ బర్త్డే ఉంది కదా, ఆ రోజు నాడు ఇది చేయించండి. మా పిల్లలు కూర్చేయండి. అమ్మా నాన్న కాలు కడగండి. ఆ తర్వాత అమ్మా నాన్న పెళ్లి రోజు ఉంటుంది, ఆ రోజు కాలు కడగండి. మీ ఇంట్లో మంచి పండుగ రోజు నాడు చక్కగా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాను. మనసారి కోరుతున్నాను. ఒక్కరిద్దరికి అవకాశం మాట్లాడడానికి. పేరెంట్స్ ఒపీనియన్ మీకేమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఒకరిద్దరు వచ్చి మాట్లాడండి సార్. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మీకేమనిపించిందో ఒకరిద్దరు వచ్చి మాట్లాడాల్సిన కోరుతున్నాం. అంటే సార్ Anna, sure. I would like to invite our founder and visionary, Sripareddy sir. విద్యావేత్త ఎస్పీఆర్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించు నాణ్యతమైనటువంటి విద్య అందినప్పుడే విద్యార్థి యొక్క భవిష్యత్తు ముందుకెళ్తున్నానే ఒక ఆలోచనతోటి గత 30 సంవత్సరాల నుంచి కూడా విద్యలో నిజంగా అనేక రకాలమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించాలని తప్పిస్తున్నటువంటి వ్యక్తులు మన ఎస్పీఆర్ స్కూల్స్ చైర్మన్ అయినటువంటి శ్రీపద్ సార్ గారికి ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి ఈ సందర్భంగా వాళ్ళని ఆహ్వానపరచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. సత్యనారాయణ సార్ గారు ఆ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. పేరెంట్స్ రిక్వెస్ట్. అదేవిధంగా భగవంత్ రెడ్డి గారు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిన ఆహ్వానం పలుకుతా ఉన్నాం. పేరెంట్స్ ఎవరైతే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు ఈ పాద పూజ పైన మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి అవకాశం, ఎవరైనా సరే వచ్చి మాట్లాడచ్చు. మీ యొక్క మాటల వల్ల ఏమన్నా ఉంటే ఈ పాద పూజ సెరమనీ జరిపించినట్లు గురూజీ గారు కానీ ఎవరు మాట్లాడరా? రండి సార్, ఒకరిద్దరు రండి మాట్లాడడానికి. ఏమనిపించింది ఆ విషయాన్ని చెప్పడానికి? ఈ స్కూల్లో చేర్పించడం వల్ల పిల్లలలో మీరు గమనించిన మార్పు, మీరు ఈరోజు జరిగిన పాద పూజల కార్యక్రమం మార్పు చెప్పండి సార్. 2 మాటలు. ముఖ్యంగా సభకు విచ్చేసిన
చైర్మన్ సార్ శ్రీపతి సార్ గారికి, అదేవిధంగా గురూజీకి, మరియు ఈ వేదికను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ సార్ వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా తీసుకొని, మరియు స్టాఫ్స్, టీచర్స్ అండ్ మై డియర్ అంటే కొలీగ్స్ కానీ, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ ఈ మధ్యాహ్న శుభాకాంక్షలు. నా పేరు కుమ్మహోన్ మధు, మాది కుప్పగండ్ల. మా అబ్బాయి 3rd క్లాస్ జ్ఞానతేజ, వేదాంత 2nd క్లాస్. యాక్చువల్ ఈ స్కూల్లో చదువుకోవడానికి ప్రిన్సిపల్ సార్ది మా ఊరి కుప్పగండ్ల. ఫస్ట్ మా పిల్లలు పెద్దవాళ్ళ స్కూల్కి వెళ్తుండ్రి. అక్కడికి ఫస్ట్ సంవత్సరం తోలించడం ఇక్కడికి మంచిగానే ఉంటుంది స్టడీ. ఇక్కడ తోలియండి అని సార్ వచ్చి ఊళ్ళో క్యాన్వసింగ్ చేసిండు. ప్రతి పేరెంట్స్ని అడిగిండు. అంటే బస్ సౌకర్యం లేదు, పోవడానికి ఇబ్బంది ఉంటుంది, అక్కడికైతే దగ్గరగా ఉంటుంది బస్సు అని ఇక్కడ పంపించినాం. సరే చూద్దాం లేని ఇక్కడ పంపించినాం. పంపించిన తర్వాత ఎవ్రీ డే పేరెంట్స్ అంటే స్కూల్ అయిపోయిన తర్వాత హోంవర్క్ డైలీ కానీ ప్రతి క్లాస్కు హోంవర్క్ ఇంటికి ఇవ్వడం, వాళ్ళు మంచిగా చేసుకోవడం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ఒక క్రమశిక్షణగా, ఇంతకుముందు పోయిన స్కూల్లోనూ బాగానే ఉన్నారు, కాబట్టి కొంచెం డిఫరెన్స్ గా ఇక్కడ బాగున్నది అన్ని కార్యక్రమాల్లో. అంటే ఈ రోజు ఫస్ట్ టైం అంటే నేను చదువుకున్నప్పుడు కూడా కానీ వేరే స్కూళ్ళల్లో చేసిన తీరు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అసలు ఈ రోజు ఇంత సంస్కారవంతంగా సంస్కృతికి అసలు నాకే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత మంచిగా పాదపూజ చేయడం. పిల్లలు మాకు చేస్తుంటే మా పేరెంట్స్ మాకు గుర్తుకొచ్చి మా అంటే మేము తల్లిదండ్రులకు చేసిన తప్పు కానీ మేము కూడా సరిగా అసలు ఇట్లా ఉండుంటే ఎంత మంచిగా చూసుకుంటే చూసుకున్నాము. కానీ ఆ విధంగా కాకుండా ఇంకా మంచిగా పేరెంట్స్ చూసుకోవాలని, పిల్లలు మంచిగా చదువుకోవాలని ఇప్పటి వరకు స్టడీ అయితే బాగానే ఉంది పిల్లలు. ఇంకా ముందుగా ఇలాంటి కార్యక్రమాలు మంచిగా జరపాలని. సో ఇంతతో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను సార్. మంచిగా ఉన్నది సార్ కార్యక్రమం. పేరెంట్స్కి, విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు నాగరాజు, మాది కుప్పగండ్ల. యాక్చువల్గా మా చెల్లెలు వందే మాతరం ఫౌండేషన్లో వర్క్ చేసినాను 4 years. నా పేరు లావణ్య సార్. ఆమె అంటే యాక్చువల్గా ఈ స్కూల్ పంపించడం, నేను ఆమెను పంపించక ముందే మా ఫ్రెండ్ వెంకటేష్ గౌడ్ ఇక్కడ ప్రిన్సిపల్ చేస్తున్నారు కదా, ఆయన రిక్వెస్ట్ చేశాం. మీరు అంటే స్కూల్ ఈ ఎస్పీఆర్ అని కాదు, వందే మాతరం ఫౌండేషన్ అంటే మనకు ఒక ఏమంటారు ఆర్ట్ఫుల్ అనమాట కొంచెం. దానివల్ల స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉంటాయనే ఉద్దేశంతో స్కూల్ పంపిద్దామంటే మా సార్ అప్పుడు స్కూల్ బస్సు హ్యాండ్ లేదు, మాకు వీలేదు అని 1 year మాకు సపోర్ట్ చేయలేదు. అప్పుడు అందరం కూడా ఆమన్గల్ వివేక విద్యాభారతి స్కూల్కి పంపించినాము. తర్వాత ఆయననే అన్ఎక్స్పెక్టెడ్గా మేము కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసాం, కంపల్సరీ స్కూల్ బస్సు ఉంటుంది పంపించాలంటే పంపించినాం. అది ఇప్పుడు 50% వందే మాతరం ఫౌండేషన్ పైన, శ్రీపతి రెడ్డి సార్ పైన ఉన్న నమ్మకంతో అయితే ఇంకొక 15% మా మిత్రుడు, మా క్లాస్మేట్ వెంకటేష్ గౌడ్ గారి ద్వారా ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ స్కూల్కి ఈ స్కూల్కి ఉన్న ఉద్దేశం ఏంటంటే దాంట్లో ఉన్నారు యాక్టివ్గానే, కానీ ఒక స్టూడెంట్ పైన పర్సనల్గా మన బిడ్డలాగా చూసుకునే ఎక్స్ట్రా అవార్డ్స్ కానీ ఎక్స్ట్రా కేర్ కానీ తీసుకోలేదు ఇక్కడ ఎస్పెషల్లీ మా 3rd class మా అబ్బాయి మేఘనాథ్ ఉన్నాడు. తర్వాత శక్తి స్వరూప్ 2nd class ఉన్నాడు. మేఘనాథ్ పర్వాలేదు, ఫస్ట్ అయినా కానీ క్లెవర్గా ఉన్నాడు కాబట్టి సమస్య లేదు. మా శక్తి స్వరూప్ తోటి స్కూల్ యజమానంతో బాగా నేను కూడా కొంచెం సగులైన ఫైట్ చేశాను. దాంతో మా సార్ ఇక్కడ ఉన్న టీచర్స్ తోటి కొంచెం అంటే మా ఒక్కడే కాకుండా వాళ్ళతో పాటు ఒక 6-7 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళని ఈవినింగ్ టైం మీ బిడ్డ అయితే ఎలాగో ట్రీట్ చేస్తారో అదే విధంగా ట్రీట్ చేయాలని నా ముందర చెప్పడం జరిగింది. నేను దాన్ని చూశాను. దానికి ఎంకరేజ్ చేసిన టీచర్స్ కూడా ధన్యవాదాలు. పేరు అంటే ఇంకా నాకు మీ టీచర్స్ పేరు తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు మీ టీచర్స్కి. ఇదే విధంగా ఇప్పుడు ఇంతకుముందు సారు కొన్ని స్టార్టింగ్లో శ్లోకాలు చెప్పాడు, కొన్ని అంటే ఎక్సర్సైజ్ చేయించుకుంటూ కానీ, కొన్ని ఇప్పుడు గురువులను పూజించడం కానీ, గణపతి పూజ కానీ ఇలాంటి కొన్ని శ్లోకాలు డైలీ శ్లోకాలు ఉన్నాయి. అదేవిధంగా భగవద్గీత శ్లోకాలు కూడా ఉన్నాయి. ఒకరోజే కాకుండా దానికి కూడా కొంచెం టైం కేటాయించి
జర ఆ శ్లోకాలు కూడా నేర్చుకునే విధంగా ఉంటే బాగుంటుంది. మనం పొద్దున్న లేచాడే సరస్వతి శ్లోకం కానీ, ఈ శుక్లాంబరధనం అని కానీ, లేకపోతే ఈ దీపంజ్యోతి పరబ్రహ్మ అని ఇలా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, డైలీ ఉండే శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో ఈ ఒక్కరోజే ఏదో అంటే నేను మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడుతున్నాను అనుకోదు. ఈ ఒక్కరోజే చేయకుండా కొంచెం దాన్ని కూడా ఒక ½ అవర్ ఎందులో కేటాయించి రోజు ఒక శ్లోకం మనకున్న 365 డేస్లో 260 డేస్ ఉందనుకోండి స్కూలు. ఆ 260 డేస్లో డైలీ ఒక శ్లోకం నేర్పించినా కానీ మీరు హిందుత్వం వైపు ఇంకా ఎక్కువగా కొంచెం ఈ విద్యార్థులను ఏమంటారు సంస్కృతి, సాంప్రదాయం, విలువలు, మానవత్వం దానివైపు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నా యొక్క అభిప్రాయం మాత్రమే. దీన్ని పక్కా చేయాలని నేను చెప్పలేను, ఎందుకంటే మీ డిసిషన్ తీసుకున్నది మీ యజమాని దగ్గర ఉంటుంది కాబట్టి. ఆ శ్లోకాలు కూడా ఒకటే రోజు అనకుండా కొంచెం డైలీ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా పాదపూజ ప్రోగ్రామ్ అంటే మా ఫాదర్ అది ఎక్స్పైర్డ్ 2013లో. నాకు కొంచెం చాలా మంచి అనిపించింది. జై హింద్, జై భారత్. ఇక్కడ శిశుమందిలో జాయిన్ చేసి మా అబ్బాయిని అజయ్ కుమార్. అక్కడ ఏం మంచిగా అనిపించలేదు మాకు. ఈ స్కూల్కు రావడం చాలా మంచిగా అనిపించింది. మంచిగా గ్రాండ్ చేయండి, ఈసారికి చేయండి. ఏదే కానీ ఏ సమస్య వచ్చినా కానీ మనిషికి ఒక స్కూల్లో ఒక టీచర్ కరెక్ట్ ఉంటే పిల్లలు కరెక్ట్ ఉంటారు. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి కరెక్ట్ ఉంటే సర్పంచ్ కరెక్ట్ ఉంటే గ్రూప్ కరెక్ట్ ఉంటారు. అందువల్ల మంచిగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తే బాగుంటుందని నా కోరిక. అంత మంచిగా అనిపించింది. ఒకసారి సపోర్ట్ కొట్టండి గట్టిగా గట్టిగా. ఏమి రావట్లేదు అన్నది నిలదాలే. నేను వస్తే గట్టిగా సపోర్ట్ అవుతుంది. ఇంతటితో చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ స్కూల్ శ్రీపతి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. 2 minutes. అప్పుడు ఇంకా అంటే ప్రీ ప్రైమరీ పిల్లలు కూడా ఉంటారు, అందరు ఉంటారు. ఓకే, ఇంకా ప్రోగ్రామ్ అది కూడా ఉంటుంది. ఈనాటి ఈ పాదపూజ కార్యక్రమానికి విష్ చేసినటువంటి తల్లిదండ్రులు, పాదపూజ చేసినటువంటి చిన్నారులు, ముఖ్యంగా దీనికి కారకులైనటువంటి మరి గురూజీ రమేష్ గురూజీ గారికి, చిత్రంజన్ గారికి, మరి నా తోటి డైరెక్టర్స్ బలవంతన్నకు, సత్యం సార్కు, తర్వాత మా శ్రీనివాస్ గారు, మా డైరెక్టర్ శ్రీనివాస్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లనే మిత్రుడు మంచి తెలుగు టీచర్ ఉండే, మధ్యలో కరోనా తర్వాత మాకు సమయం వేయడం తగ్గిపోయింది. మరి ఈ కార్యక్రమంలో సుల్తాన్ సార్ని కలవడము, చూడటము, మరి పాట వినడం, నేను ఇడికి రాలే కానీ ఇంట్లో మొత్తం లైవ్ పెట్టిర్రు, మొత్తం చూస్తూనే ఉన్నా, ప్రోగ్రామ్ అంతా చూస్తున్నా. అందుకనే ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చిందని చెప్పి ఏమంటే వచ్చినాయిగా. మరి సుల్తాన్ భాయ్ గారికి, అట్లనే మరి మా ఉన్న టీంలో చాలా యాక్టివ్గా వెంకటేష్ భాయ్ కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తూ స్కూల్లో అందరూ కలిసి పనిచేస్తున్న క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఇంకొద్ది ఎక్కువ పని చేయాలనే కోరిక వాళ్ళకి కలిగినప్పుడు మరి ఈ యొక్క అవకాశం ఇక్కడ ఈ జూనియర్ స్కూల్ క్యాంపస్ రూపంలో మాకు శ్రీనివాస్ గారు అందించారు దీన్ని. మరి శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు. తర్వాత నేను అంటే రెగ్యులర్గా మీకు ఎక్కువగా ఎక్కడ కనిపించలేదు కానీ వాటి క్యాంపస్లో జరిగేటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ నాకు అవగాహన ఉన్నాయి. సో మా వెంకటేష్ భాయ్ చాలా కసితో పనిచేస్తాడు, ఏదున్నా కూడా చాలా సైలెంట్ ఉంటాడు, రైట్ ఫోకస్ ఉంటుంది, ఏం చేయాలి అనే దాని మీద చాలా ఫోకస్గా పనిచేస్తూ ఉంటారు. అది నేను చెప్పవలసిన అవసరం లేదు, యాక్చువల్గా మీ పిల్లల పెర్ఫార్మెన్స్ రూపంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఇది కేవలం 1 సంవత్సరం అర్థం చేసుకొని మెల్లగా మిమ్మల్ని, మీ పిల్లలని టైం పడుతుంది. ఈ సంవత్సరం ఇంకొంత చాలా ప్రోగ్రెస్ ఉండొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే నా దగ్గర వేరే అసెస్మెంట్ టూల్స్ ఉన్నాయి, నేను దాంట్లో చూస్తూ ఉంటాను, మీకు పర్సనల్గా అర్థమవుతుంది. సో మీరు చేయవలసిన ఒక విషయం ఏంటంటే, మీకు ఏదైనా ఘర్షణ అనిపిస్తే లోపల మీ పిల్లల చదువు పట్ల మీరు మావాడు చదువుతున్నాడా లేదా అని కాకుండా మీరు టైం తీసుకొని వచ్చి వెంకటేష్ సార్ని కలవమని మాత్రం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీకు బయట నుంచి చూస్తే తెలియదు, దగ్గుతున్నాడు అని అంటే దగ్గుతున్నాడు కదా అని దగ్గుగోలి తీసుకొచ్చి చేయకుండ్రి, రైట్? ఆ దగ్గుకి కారణం ఏంటో అది మీకు తెలియదు. అది
రైట్, డాక్టర్ దగ్గరికి రండి. డాక్టర్ దగ్గరకు వచ్చి వెళ్ళిన తర్వాత డాక్టర్ అది మామూలు దగ్గు అని అయితే దగ్గుమంది ఆయన రాష్ట్రకు వెళ్ళి కొనుక్కోవచ్చు. అట్లనే మీ పిల్లలు చదువుకి సంబంధించినటువంటిది మీకు ఏమైనా ఘర్షణ అయితే మీరు బడికి రండి, వెంకటేశ్వరుని కలవండి. వెంకటేశ్వరుని కలిస్తే మీకు అర్థమయ్యే విధంగా ఫస్ట్ వారు అర్థం చేసుకొని మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వారికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే రిపోర్ట్లు ఉంటాయి. ఒకవేళ పేరున తెలియకపోయినా వారి దగ్గర ఉంటుంది, అది తీసుకెళ్లి ఎక్స్రే లాగా అనమాట. ఇట్లా చూస్తే చాలు మొత్తం తెలిసిపోతుంది. వారికే కాదు నాకు తెలుస్తుంది. రైట్, నేనే కాదు నాతో ఓ 20-30 మంది ఇక్కడ ఉన్నారు టీచర్స్. తర్వాత ఇంకా వాళ్ళకి కూడా ఉట్టిగానే అర్థమైపోతుంది. మేము మాట్లాడుకునేటువంటి భాష అందరికి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరు టైం తీసుకొని వచ్చి మీరు వెంకటేశ్వర్తో కలిస్తే మీరు ఏం చేయాలనో అది చెప్తారు. అంతేగాని మెడికల్ షాప్లో దగ్గుగొల్లి దొరుకుతుంది, దగ్గు వస్తుంది మా వాడికనే వేయకూడదు, అది ఒక్కోసారి వికటిస్తారు. రైట్, మీకు ఏమైనా సందేహం ఉంటే ఎట్లా చేయాలి, పిల్లలు ఎక్కువ గొడవ చేస్తున్నారనో ఎక్కువ ఇంకోటి ఉంటే అది వచ్చి చేయండి. తర్వాత ఒక పేరెంట్ మంచి సూచన చేశారు, ఇదేదో ఒక్కరోజు కార్యక్రమం కాకుండా మరి రమేష్ గురూజీ గారి కేవలము వారి సమక్షంలో ఈ పాద పూజ కార్యక్రమం రోజే కాకుండా శ్లోకాలు నేర్పిస్తే బాగుంటుంది అని, మరి దాంట్లో అందరికీ మరి టైం టేబుల్ వెంకటేశ్వర్ సెట్ చేస్తారా, లేకపోతే ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళకి సెట్ చేస్తారా, అది కూడా చూస్తే మంచిగా ఉంటుంది. సో మంచి సలహా. అయితే ఇట్లాంటి చాలా కార్యక్రమాలు ఉంటాయి, కానీ అందరికీ అన్ని చేయలేము. ఒకరికి ఒక కూర నచ్చుతుంది, ఇంకొకరికి ఇంకో కూర నచ్చుతుంది. ఒక్కరికి నచ్చిన కూరనే అందరికీ వడ్డించి అందరిని తినమంటే అది మంచిగా ఉండదు. కాబట్టి శ్లోకాలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో అది మంచిగా ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మరి సలహా వచ్చింది కాబట్టి వెంకటేష్ సార్ అట్లా శ్లోకాలు నేర్చుకునే వాళ్ళ కోసం ఏం చేయాలి అనేటువంటిది వారు ఆలోచిస్తారని, సో దాన్ని మేము కూడా మా టీంలో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. మరి రమేష్ గురూజీ గారు అనేకమైనటువంటి మా పాఠశాలల్లో ఇలాంటి పాదపూజ కార్యక్రమాలు చేపిస్తా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి అనేక స్కూల్స్లో ఆల్రెడీ ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మరి వారు మేము వందే మాతరం ఫౌండేషన్లో నేను 2014లో నేను కల్వకుర్తికి వచ్చినాను. అప్పటి నుంచి కూడా వారి కార్యక్రమాలను మేము చూస్తూ ఉన్నాం. సో అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు బిజీగా ఉంటూ కూడా మరి ఎస్పీఆర్ స్కూల్ అడగగానే మరి వాళ్ళు మాకు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి మీ అందరి చేత ఆ ప్రతిజ్ఞ చేయించి పూజ చేయించి పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించి మనసులో ఒక మంచి ఆలోచనని మంచి సంస్కారాన్ని వాళ్ళు మీ మనసులో పెట్టినందుకు వారికి మీ అందరి తరపున మా మేనేజ్మెంట్ తరపున నా తరపున అందరి తరపున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అట్లాగే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చిత్రంజన్మాయిని చూసినప్పుడల్లా. రైట్, ఎక్కడ ఏ కార్యక్రమంలో వచ్చినా కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకన్నా సీనియర్ వందే మాత్రంలో చిత్రంజన్మాయి. రైట్, వయసులో చిన్నవాడైనా కూడా వందే మాత్రంలో నాకన్నా సీనియర్. ఇక్కడికి వచ్చినటువంటి కొత్తలో నేను చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాడిని. చాలా టఫ్గా ఉండేవాడిని, చాలా కఠినంగా ఉండేవాడిని. తర్వాత పాటలు పాడే వాళ్ళకైనా సరే లెక్కలు రావాల్సిందే అని ఓరియంటేషన్ ఇస్తుండే. రైట్, అట్లా అప్పుడు చిత్రంజన్ భాయ్ చాలా హీట్. అంటే మీకు అప్పుడప్పుడు వెంకటేష్ సార్ చెప్తుంటే కోపం వస్తుంటుంది కదా, అబ్బా ఇదంతా మాకే చెప్తాడు ఏంటి అని. సో పాపం చిత్రంజన్ భాయ్ కూడా అట్లనే అనుకున్నాడు. అనుకున్నాక తర్వాత మెల్లగా తెలిసింది ఇప్పుడు చిత్రంజన్ భాయ్ రైట్ సమ్మర్లో ఒక 30 క్యాంపులు చేయాలని చెప్పి ప్లాన్ చేసి దాన్ని 20 ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఎన్ని ఓకే అయిపోయినాయి, ఎన్ని చేస్తున్నారు అంటే 17 సమ్మర్ క్యాంపులు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారట ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో. ఇంతకుముందు వందే మాత్రం ఒక్కటే చేసేది, ఇప్పుడు ఒక చిత్రంజన్ వందే మాత్రం చేయడం మనం చేసినాం. ఎందుకనంటే ఇది సమాజం తీసుకొని సమాజం చేయాలి. ఒక చిత్రంజన్ భయ్యే 17 రెసిడెన్షియల్ క్యాంపులు, ఇంకో 2 రోజుల్లో ఫైనల్ అవుతాయట. ఆల్రెడీ దాని అడ్మిషన్స్ ని కూడా ఆల్మోస్ట్ నాకు అంటే కొన్ని స్కూళ్ళల్లో కొద్దిగా ఎక్కువ పర్సెంటేజ్, కొన్ని స్కూల్లో తక్కువ ఉంది. బట్ యావరేజ్ ఒక 60% ఆఫ్ ద అడ్మిషన్స్ ని ఆల్రెడీ సమ్మర్ కోసం చేసి దాంట్లో సంస్కారంతో పాటుగా కల్చరల్ మన కల్చర్ గురించి, అదే విధంగా లెక్కలు, తెలుగు, ఇంగ్లీషు ఇవన్నీ కూడా నేర్పించడానికి రెసిడెన్షియల్ క్యాంప్ అయితే బాగా సాధ్యమవుతుంది, మంచి ఉంటుంది అని చెప్పి. తర్వాత పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తున్నది కాబట్టి దానికి కూడా అలవాటు చేయడానికి బాగుంటుంది అని చెప్పి మరి వారు రకరకాల ప్రాంతాలలో వారు చేస్తూ ఉన్నారు. సో చాలా అంటే మెల్లిమెల్లిగా రోజు కొద్దిగా మనం నేర్చుకుంటా ఉంటే అనేకమైనటువంటి అనంతమైనటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తితో మనం ఎంత పెద్ద కార్యక్రమాలైనా చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా ఈ సమ్మర్ ఉట్టిగా ఉండకోకుండా మీ దగ్గర ఉన్నటువంటి మన స్కూల్ పిల్లలు లేకపోతే వేరే వాళ్ళను తీసుకొని
మీరందరూ కూడా కాస్త వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడందుకోసం ట్రై చేయండి. ఉట్టి కూర్చుంటే ఏం చేయాలో తోచక టీవీలు పెట్టుకొని ఆ సీరియల్ చూసి వారికి మళ్ళీ సీరియల్లకు అది కాకుండా మనసు ఖరాబ్ అయిపోయి మా అత్తగారు ఇది ఇయ్యకపాయ, మా అమ్మ ఇది ఇయ్యకపాయ, 49, 51 పెద్ద తేడా ఏమి ఉండదు ఆసిపాసులు వంచే దగ్గర. కానీ 2 తక్కువ ఇచ్చింది మా అమ్మ అంటారు. ఒకటే తక్కువ ఇచ్చేది, కానీ ఏదో కారణం ఉంటుంది కదా, ఎప్పుడు నీకు ఎక్కువ ఇచ్చి ఉంటుందో అందుకే తక్కువ ఇచ్చి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మైండ్ కన్ఫ్యూజ్ అవుతాము, బిజీ ఉండాలి. సో టీచర్స్ అందరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొని ఇచ్చేయండి. తర్వాత పర్టికులర్గా పేరెంట్స్కి అమ్మ కేవలం పాఠశాల ఒక్కటే మొత్తం పిల్లల్ని తీర్చిదిద్దలేదు, పాఠశాలతో పాటుగా మీరు తోడైతే ఒక్క చెయ్యి ఎంత గట్టి కొట్టినా అది శబ్దం రాదు. ఇటు గురువులు అటు తల్లిదండ్రులు ఇద్దరు కలిస్తేనే పిల్లలకి మంచి విద్యాబుద్ధులు అందుతాయి. కాబట్టి మీరేదో స్కూల్కి పంపించగానే మంచి అవుతుందని కాదు, స్కూల్లో వేరే రకరకాలు ఉంటాయి. ఇంకా కేవలం చదువు ఒక్కటే కాకుండా చదువుతో పాటుగా ఇంకా చాలా రకాలు చేయాల్సి వస్తుంది. తర్వాత ముఖ్యంగా వాళ్ళ వయసు ఉన్నటువంటి పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు కొద్దిగా చిన్నవాళ్ళు ఉంటారు, దాని నుంచి కూడా పిల్లలు నేర్చుకునేటారు. కాబట్టి దానికోసం కూడా స్కూల్కి వస్తారు. మంచిగా పిల్లలు ఎకడమిక్స్లో ఎక్సెల్ అవ్వాలంటే మాత్రం మీరు అమ్మా నాన్నగా కొంత టైం ఇవ్వాలి. మేము చదువుకోలేదండి అని అనొద్దు. మీరు చదువుకోకున్నా మీరు ఏం చెయ్యొచ్చో వెంకటేశ్వరాన్ని కలిస్తే చెప్తారు. సో కాబట్టి మీ పిల్లల యొక్క దీంట్లో సంస్కారం విషయంలో కానీ లేదా మీ పిల్లల యొక్క చదువులో కానీ తల్లిదండ్రులు అందరూ కూడా భాగస్వాములు అయితేనే మీ పిల్లలకి మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. లేకపోతే మీ పిల్లలు మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరినీ పేరున ఒక రిక్వెస్ట్ చేసిన, ప్రైవేట్ స్కూల్ అనగానే ప్రైవేట్ స్కూల్ ఎందుకు జాయిన్ చేసినాం, పైసలు ఎందుకు ఇచ్చినాం, మొత్తం స్కూల్ చూసుకోవాలని అనుకుంటారు. రైట్, మీరు స్కూల్ మొత్తం చూడలేదు, మీరు కూడా భాగస్వామ్యం అయితేనే మీ పిల్లలకు ఉపయోగం అవుతుంది. మీరు వచ్చి వెంకటేశ్వర దగ్గర మీరు చూడాలా అన్నారనుకో, వెంకటేశ్వర ఏమంటాడు, మంచి సార్ అంటాడు, మంచి సార్ అంటాడు. ఎప్పుడు మంచిది కాదంటే మీకు కోపం వస్తుందా రాదా? నిజం చెప్పండి, వస్తుందా? అదేనా నువ్వు అసలు ముందు మా మాటనే అయినట్లు ఇంక ఏడ చేస్తావు పిల్లగాన్ని అంటారా అన్నారా? నాకు ఈ విషయం మరి వెంకటేశ్వరకు తెలియదా? కెమిస్ట్రీ లెక్చరర్ ఉండే, ఇన్ని సంవత్సరాలు పని చేసి ఉండే, నాతో దోస్తానం ఉండే, అర్థమవుతుందా? అర్థం కదా, అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని నో అన్నారు. కానీ మీకు ఏం చెప్తున్నా అంటే, మీరు అడిగితే అన్నీ చేస్తాను అంటారు, కానీ మీరు టైం ఇస్తే మనం కలిసి ఎట్లా చేయాలనో వాళ్ళు నేర్పుతారు. కాబట్టి వెంకటేశ్వర దగ్గర నుంచి మళ్ళీ సమయం మీరు తీసుకొని మీరు అందరూ అందరు కాదు, అందరూ వస్తే ఉపయోగం లేదు, గుంపులో పోయిందా, మీరు పర్సనల్గా రండి, వారితో మాట్లాడండి, వాళ్ళకు వారి యొక్క అనుభవాన్ని మీకు పంచుతారు. మీరు ఎట్లా చేయాలో వారికి తెలుసు, మీ చేత ఎట్లా చేపించాలో కూడా వారికి తెలుసు. కానీ మీరు వచ్చి కలిస్తే మంచి జరుగుతుంది. సో ఇంకా సాయంత్రం కూడా ఎట్లాగో మాట్లాడేది ఉంది. కాబట్టి వెంకటేశ్వర ఏమన్నారంటే, సాయంత్రం మాట్లాడితే అంటే ఎవరన్నా ఒక్కరిద్దరు మనం మిస్ అవుతారేమో, మరి వాళ్ళకు కూడా మంచి విషయాలు ఎందుకు మిస్ కావడం అని మాట్లాడమన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మా రమేష్ గురూజీ గారి ఆధ్వర్యంలో మరిన్ని స్కూల్స్కి, అది ఎస్పీఆర్ స్కూల్ అనే కాదు, మరిన్ని అన్ని స్కూల్స్లలో జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరి మా చిత్తరంజన్ భాయ్ ఇంకా మరిన్ని క్యాంపులు, అట్లనే తర్వాత మా కల్చరల్ కోఆర్డినేటర్ ఉండే, ఇట్లాంటి అన్ని క్యాంపులలో కూడా వారు ఇన్వాల్వ్ అవుతుండే. ఈ కార్యక్రమానికి వారి పాటతో చాలా కలర్ఫుల్గా చేస్తారు వారి పాటతోటి. మరి దానికి సో చిత్తరంజన్ గారు టైం ఇచ్చినందుకు వారికి, అట్లాగే అక్కడ మా రవీందర్ గారు ఉన్నారు, రవీందర్ భాయ్ దా, మా రవీందర్ భాయ్ కూడా వందే మాతరంలో నాకన్నా సీనియర్, ఆయన స్టూడెంట్ 10th క్లాస్ క్యాంప్ నుంచి ఇక్కడ ఉండే. సో చాలా చక్కటి గాయకుడు వారు కూడా. సో ఇప్పుడు ఎస్పీఆర్ గ్రూప్ లో ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ఎస్పీఆర్ స్కూల్స్. హాస్టల్ ఉంది, హాస్టల్ కి వారు డైరెక్టర్. ఒకసారి గట్టిగా తప్పట్లు వారికి కూడా. అట్లనే మరి ముఖ్యంగా మా సుల్తాన్ సార్ అయితే చాలా అద్భుతంగా తెలుగు పాఠం చెప్తారు. కానీ నేను చాలాసార్లు అడిగిన అక్షవనం కూడా వచ్చి జర మా పిల్లలు, కానీ మొత్తానికి మా సత్యం సార్ ఏదో చేసిండు, నువ్వు అటు పోతే అటే పోతావా మొన్న చెప్తున్నాడు నాకు, నువ్వు అక్షవినగన పోయినావు అనుకో ఇక శ్రీపా సార్ లాగేస్తాడు నువ్వు అటే పోతావు కాబట్టి అని చెప్పి అది ఏదో కిరికిరి చేసి మొత్తానికి సత్యనారాయణ సార్ దగ్గర పెట్టుకున్నాడట. మనకు తెలిసింది, ఇక ఇప్పుడు తెలిసింది. కాబట్టి మా సుల్తాన్ సార్ని మెల్లగా అటు ఇటు చేసి మంచి టీచర్ ఏడున్నా మన అసోసియేషన్లోకి రావాలి. కాబట్టి ఈ సుల్తాన్ సార్ని మెల్లగా లాగేద్దాం మనం కూడా. ఇప్పుడు పాట పాడడానికి వచ్చిండు, ఇక మెల్లగా పాఠం చెప్పనీకే కూడా లాగేద్దాం మన టీంలకు. ఎందుకంటే మంచి వ్యక్తులు కలిస్తేనే మంచి పని ఈజీగా అవుతుంది. ఓకే, కాబట్టి చాలా మంది కలవాలి. సో సుల్తాన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో శ్రీనివాస్ గారికి మరి
పైన ఉన్నటువంటి అందరికీ, ప్రత్యేకంగా మా వెంకటేష్ భాయ్కి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం మా వెంకటేష్ సార్కి అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ ఈ కార్యక్రమంలో చక్కగా వచ్చి టైం ఇచ్చి మంచిగా పాల్గొని ఈ యొక్క మంచి అనుభూతిని మీరందరూ పొందినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఈ యొక్క అవకాశాన్ని మంచి మాటలు చెప్పే 2 ముక్కలు చెప్పేటువంటి అవకాశాలు నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, వందే మాతరం. థ్యాంక్ యూ అన్న. ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేసినటువంటి పేరెంట్స్కి, తర్వాత గురూజీ గారికి అందరికీ ధన్యవాదాలు. పర్టికులర్గా టీచర్స్కి చాలా ఎఫర్ట్ చేస్తుంటారు. చిన్నపిల్లల ప్రోగ్రామ్ అంటే సో పర్టికులర్ గా చిన్న పిల్లలతో ఏ కార్యక్రమం చేయాలన్నా అది టీచర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా కలవది. సో పర్టికులర్ గా టీచర్స్ అందరూ కూడా, ఎందుకంటే నేను చూసిన ఇక్కడ రమా గారు కూర్చొని ఉన్నారు. సో వారు అక్షవనంలోనే ఉంటారు. సో వాళ్ళ అమ్మాయి వచ్చి మరి అమ్మ అది కొనాలమ్మా, అమ్మ ఇది కొనాలమ్మా, నువ్వు ఖచ్చితంగా తీసుకురావాలమ్మా అని వాళ్ళ అమ్మని ఒకటే బుర్ర తినేస్తా ఉంది. మరి వాళ్ళు బుర్ర తినేటట్టుగా చేసి ఎట్లయినా పేరెంట్స్ వచ్చేటట్టుగా చేయడం అంటే మరి మీకు ఎంతో అటాచ్మెంట్, టీచర్కి పిల్లలకి ఎంతో అటాచ్మెంట్ ఉంటే టీచర్ ఎంతో కన్నా చెప్తే కానీ అది సాధ్యమవుతుంది. మరి అట్లా మీరందరూ పేరెంట్స్ వచ్చేటట్టుగా చేసినారు. పేరెంట్స్ తోటి కూడా మీకు ఆ ర్యాప్ ఉన్నట్టుంది. మరి మంచి పేరెంట్స్ అందరినీ వచ్చేటట్టుగా చేసి మంచి కార్యక్రమంలో పంచుకునేటట్టుగా చేసిన టీచర్లందరినీ కూడా ఒకసారి అభినందిస్తాను. అందరూ ఒకసారి టీచర్లకు గట్టిగా తప్పట్లు. ఏం లేదు, మేజర్గా ఏంటంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఆల్ ఎస్పీఆర్ బ్రాంచెస్లో ఈ పాదపూజ సెరమనీ 4th క్లాస్ నుంచి అబోవ్ ఉన్న చిల్డ్రన్కే కండక్ట్ చేశారు. మనం కొంచెం ధైర్యంగా ఒక స్టెప్ ముందుకేసి ఈ ఫస్ట్ సెకండ్ చిల్డ్రన్ కూడా కండక్ట్ చేసినాం. అయితే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద 50% ఆఫ్ ద చిల్డ్రన్ ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. అయితే వీళ్ళకి ఇప్పటి నుంచి ఇది ఇంజెక్ట్ చేయడం వల్ల నాకు అనిపిస్తుంది, నిన్న మొన్న క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా ఒక 5-6 మెంబర్స్ పేరెంట్స్ కూడా నాకు కాల్ చేశారు. ఏం సార్ వాస్తవానికి ఎస్పీఆర్ స్కూల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కేవలం చదివే కాదండి, కేవలం చదివే కాదు, పిల్లల్లో ఉన్నటువంటి సంస్కారాన్ని అందించాలనే ఒక దృఢమైన సంకల్పం ఎస్పీఆర్ స్కూల్లో. మీరు ఎక్కడ చూసినా కానీ, ఏ స్కూల్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు కనిపించవు. ఇవాళ తల్లిదండ్రులను చాలా మనం చూస్తా ఉన్నాం, స్మార్ట్ ఫోన్లలో చూస్తా ఉన్నాం. తల్లిదండ్రులను అనాథాశ్రమంలో రోడ్డు పైన మరి అవన్నీ జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలు. అలా జరగదని చెప్తూ ఇప్పటి నుంచే పిల్లలకు ఒక మంచి సంస్కారాన్ని అందించాలనే దిశతోన ఎస్పీఆర్ స్కూల్లో జరుగుతున్నటువంటి ప్రతి పిల్లవాడు, చదువుతున్న ప్రతి పిల్లవాడు ఒక మంచి సంస్కారాన్ని నేర్చుకుంటాడు. ఎందుకంటే నేను కూడా ఒక 5 సంవత్సరాలు ఎస్పీఆర్ స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేసిన. గతంలో నేను మొత్తం టోటల్ గా 14 సంవత్సరాలు నా టీచర్ ఎక్స్పీరియన్స్ లో అయితే 5 సంవత్సరాలు ఎస్పీఆర్ స్కూల్లో నేను నేర్చుకున్నది కూడా ఒక చక్కటి సంస్కారాన్ని. ఆ సంస్కారం నిజంగా జీవితంలో ఎన్ని పైసలు ఇచ్చినా గానీ, ఎక్కడ పోయినా గానీ మనం తీసుకోమండి. నిజంగా ఇవాళ ఈ కార్యక్రమం నిజంగా మీరు జీవితంలో మీరు మర్చిపోలేనటువంటి కార్యక్రమం వాస్తవానికి. మరి ఈ యొక్క అనుభూతిని ఏ విధంగా మీకు తెలియజెప్పాలో నిజంగా సారు, వెంకటేష్ సారు చాలా చాలా ఫీల్ అవుతా ఉన్నాడు. ఇదంతా పిల్లల కోసమే ఇది ఎస్పీఆర్ స్కూల్లో నిజంగా ప్రత్యేకంగా నేను అనుభవించి నేను చూసినటువంటి విషయాలను నిజంగా ఎస్పీఆర్ స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లవాడు ఒక మంచి ప్రయోజకులు కావచ్చు, అదేవిధంగా ఒక మంచి సంస్కారవంతుడు కావచ్చు, ఈ విధంగా తయారవుతాడనే విషయాన్ని నేను మీ ముందు ఉంచుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. హలో ఓకే,
సో కాస్త ఎమోషనల్ అయ్యారు సార్. సో నా పనే అనమాట అది. ఇంకా సార్ని కొద్దిగా గట్టిగా చేయాలి మనం. ఆనందం దుఃఖం రెండింటిని సమపాలల్లో తీసుకొని అది రైట్. సో అది నా బాధ్యతనే. సరే, వారు చెప్పాలనుకున్న విషయం నేను చెప్తా. అదే ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నప్పుడే ఇదేంటంటే మామూలుగా గురూజీ ఒక 5 రోజులు 7 రోజులు 10 రోజులు ముందే మొదలు పెడతారనమాట రైట్. ఈ కార్యక్రమానికి చేయడానికి ముందే పిల్లలకి ఈ రకమైనటువంటి సెషన్స్ క్లాసెస్ అది తీసుకుంటారు. సో ఆ తీసుకున్న క్రమంలో కూడా చాలా మంది కాదు, కొంతమంది పేరెంట్స్ వారికి 5-6 ఫోన్ చేసి వారు ఎమోషనల్ గా మాట్లాడుతుంటే ఆ ఎమోషనల్ ఇది కనెక్ట్ చేస్తే అరే అంటే ఇంతకు ముందే చేయాల్సి ఉంటే లేట్ చేసిన అనే లోపల ఇది కూడా ఆలోచన వారికి కలిగిందట. తర్వాత అరే ఈ యొక్క కార్యక్రమము ఇంత ఎమోషనల్ కనెక్ట్ చేస్తుందా, ఇంత బాగుంటుందా అనేటువంటిది కూడా వారికి ఆ ఫీలింగ్ వచ్చింది. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో వారు ఇబ్బంది పెడతా ఉన్నారు. సో ఒక మంచి కార్యక్రమం ఇది రైట్. అందరూ ఒకసారి చేతులు పైకి లేపండి, చెప్తా. వెనక్కి తిప్పండి, ఇట్లా శబాష్ అని కొట్టుకోండి. మా మాధవన్ అందరికి కొట్టిస్తుండే ఇట్లా, ఎందుకంటే మంచి పని చేస్తే పక్కన వాళ్ళు ఎవరు అభినందించారు, మనమే అభినందించుకోవాలి. సో ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసినారు. మా వెంకటేష్ భాయ్ జర ఎమోషనల్ కాకుండా ఇక మాట్లాడుతుంది ఇక చలో ఓకే. ఓకే, సో వెంకటేష్ భాయ్కి మంచిగా చిన్నపిల్లలు ఎక్కువ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది రైట్. ఇంకా తిరగలేదు చెప్పినా కదా, మంచి కసి ఉంటుంది లోపల, ఇట్లా లోపల పెట్టుకొని పని చేస్తారు. సో అది నాకు బాగా అర్థమవుతుంది. నేను ఈజీగా కనిపెట్టేస్తాను, ఎందుకంటే నాకు 28 పాఠశాలలు ఉన్నాయి. ఏ పాఠశాలలో ఎవరు, ఏ టీచరు, ఏంటి నేను తలదించుకొని ఇక్కడ నుంచి అడిగే పోతా రైట్. కానీ స్కూల్లో ఎక్కడ ఏమవుతుందో మొత్తం తెలుస్తుంది, నేను తలదించుకొని పోతున్నా కూడా. ఓ పిల్లవాడిని మీరు ఇట్లా చూపించగానే ఏంటిది అనేది సార్లతో 1-2 మాటలు మాట్లాడితే అర్థమవుతుంటారు. ఓకే, సో మీరందరూ అదృష్టవంతులు. వెంకటేష్ సార్ రూపంలో నేను కూడా అదృష్టవంతుడిని. ఒక మంచి అంటే సెన్సిటివ్ తర్వాత హార్డ్ వర్కింగ్, తర్వాత ఎమోషనల్, తర్వాత చాలా కసి ఉన్నటువంటి ఒక డైరెక్టరు. సో ఒక్కసారి వెంకటేష్ సార్కి అందరు గట్టిగా తప్పట్టు రైట్. ఎందుకంటే పర్టికులర్ గా పిల్లలు చదివేటువంటి విషయంలో చాలా క్షుణ్ణంగా చేసేటువంటి పనులు మేము చాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసినాం. దాన్ని చక్కగా తూచా తప్పకుండా చాలా చక్కగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. నేను చాలా మందిని చూస్తుంటాం కాబట్టి ఒక మంచి రైట్. సో సంతోషం. టైం కూడా ఎక్కువ అవుతుంది, ఇంకా భోజనం టైం అయింది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ రావాలి, మళ్ళీ కలవాలి. సో సాయంత్రం మంచి వేరే విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు now we are going to start the felicitation program. I would like to request our correspondent sir and Satyan sir, Ravinder bhai, Singh sir, please felicitate our Guruji, Ramesh Guruji garu. Hey. ధన్యవాదాలు ఆల్ డైరెక్టర్స్కి. తర్వాత స్టేట్ బెస్ట్ ఫోక్ సింగర్ శృతిలయ కల్చరల్ అకాడమీ హెడ్ చిత్తరంజన్ దాస్ గారిని కూడా ఫెలిసిటేట్ చేయాల్సిందిగా కరెస్పాండెంట్ సార్ని, సివి సార్ని, శ్రీపతన్న అందరు డైరెక్టర్స్. నెక్స్ట్ ఇంకొక సింగర్ మాతో చాలా సంవత్సరాలు కలిసి పనిచేసిండు, సుల్తాన్ గారిని కూడా ఫెలిసిటేట్ చేయాల్సిందిగా. టీచర్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. డయాస్ పైకి అందరు వస్తే ఒక ఫోటో తీయాలి. ఇప్పుడు మార్నింగ్ అందరము
రెస్పెక్ట్ ఎట్లా చేయాలి పేరెంట్కి అనేది ఈ ప్రోగ్రాంను సంస్కార సాధన వికాస యోజన ద్వారా తెలుసుకున్నాం. ఈవినింగ్ మీరందరికీ పిల్లల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఈ 1 వీక్లో బాగా డ్యాన్సులు అద్భుతంగా ప్రాక్టీస్ చేసినారు. ఆ మాతాజీ గారు సునందన మాతాజీ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. డైరెక్టర్స్ అందరూ శ్రీపతన గారు తనను కూడా ఫెలిసిటేట్ చేయాల్సింది. సునందన మాతాజీ యోగా టీచర్. ఈవినింగ్ కూడా అందరూ పేరెంట్స్ తప్పనిసరిగా అటెండ్ కావాల్సిగా కోరుతున్నాం. ఎందుకంటే చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేసినారు డాన్సెస్. ఈవినింగ్ కూడా అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంటుంది చల్లని గాలిలో. ఈ టెంట్ కూడా అన్ని రిమూవ్ చేసాం. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉక్కపోతగా ఉండొచ్చు, దానికి మన చేతిలో అయితే ఏం లేదు. ఈవినింగ్ మాత్రం కంపల్సరీ అందరూ మళ్ళీ అటెండ్ కావాలి దయచేసి. నైట్ మాత్రం భోజనం సదుపాయం కంపల్సరీ కల్పిస్తున్నాం. అది ఇక్కడికి వచ్చిన అందరికీ పేరెంట్స్కి చాలా చాలా ధన్యవాదాలు.